జారిపోతుంది చేతికి నుంచి బాగా ముగ్గిపోతాం వల్ల పొండి అయిపోయింది కాదు. ఇలాంటివే జ్యూసులకు బాగుంటాయి చక్కగా. తీగ ఉంటాయి పండు అయిపోయింది ఇంకా తీగా ఉంటుంది కదా, జ్యూస్కి అయితే చాలా బాగుంటుంది. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మ్యాంగో జ్యూస్ మా భూమి చేసిందండి. ఏం చేసిందో ఎలా చూసిందో మీరే చూసేయండి. అయితే మ్యాంగో జ్యూస్ అయితే చేస్తున్నామండి. చాలా ఇప్పుడు బయట వాతావరణం అయితే బాగా వేడిగా ఉంది, అందుకని ఇప్పుడు మనం మ్యాంగో జ్యూస్ చేద్దామని ఇందాక ముందుగా షార్ట్ వీడియో తీసాం కదా, ఇది ఫుల్ వీడియో మాత్రం. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ క్యూట్ అమ్మాయి కోసం. ఇది అయితే నాకు నా స్టైల్లో అయితే చేస్తున్నాను. ఇందులో మార్పులు ఏమైనా ఉంటే మీరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏం తప్పులు చేశాను. ఇదైతే ఇప్పుడు ఎండాకాలం వల్ల ఉడుగ్గా ఉంటుంది, అందరూ ఎక్కువగా అయితే పని చేసి అలసిపోతారు. అలాంటి వాళ్ళకి అయితే ఇలాంటి జ్యూసులు అయితే పనికొస్తాయి. అవును. సో నువ్వెక్కడ నేర్చుకున్నావు ఈ జ్యూస్ చేయడం? అది నువ్వు అంటే నేను సొంతంగా నేర్చుకుంటున్నాను. అవునా? ఎప్పుడన్నా ఇలా ఐడియా వస్తే అలా చేసేస్తాను. మొన్న అలా సపోటపల్లి చేద్దాం అనుకున్నాను, సపోటపల్లి అయిపోయినాయి. అయితే మిక్సీలో అయితే వేసేసుకున్నాం మొత్తం. ఇంకా చాలా కొయ్యాల్సినవి ఉన్నాయి, అంతకి ఇవి వేసుకున్నాక మళ్ళీ కోద్దామని. ఇప్పుడు అయిపోయింది, మళ్ళీ మొత్తం మళ్ళీ కొయ్యాలి. ఇవి అయితే జారిపోతుంది చేతికి నుంచి బాగా ముగ్గిపోతాం వల్ల పొండి అయిపోయింది కాదు. ఇలాంటివే జ్యూసులకు బాగుంటాయి చక్కగా. తీగ ఉంటాయి పండు అయిపోయింది ఇంకా తీగా ఉంటుంది కదా, జ్యూస్కి అయితే చాలా బాగుంటుంది. ఇందులో ఇంకా చాలా మంది చాలా విధాలుగా అయితే తయారు చేస్తారు. మా పద్ధతిలో అయితే మేము ఇక్కడ ఇలాగే చేసుకుంటాం. అప్పుడు ఎక్కువ మా నాన్నకి ఇష్టం, ఇవన్నీ మా నాన్నకే వేస్తాను. నువ్వు చేసి మీ డాడీకి ఇస్తావా? ఇంట్లో ఎవరు కాదు, మా నాన్న. అంతే కదా. నువ్వు ఎలా చేస్తామో నాకు తెవనలో మాకు మీ నాన్నకి ఇచ్చుకుంటుంది అమ్మ మనీ అదే అంటాడు. ఎవరైనా అంతే కదా, డాడీ కూతుర్లే ఎవరైనా. ఏదో అలా నాకు వచ్చినట్లా చేస్తున్నాను. ఫస్ట్ టైం అయితే మామిడికాయ జ్యూస్ మా నాన్నకి ఇచ్చాం చేసి. బాగుందా? బాగుంది అన్నాడు అని ఇప్పుడు రెండోసారి చేస్తున్నాను. మామే ట్రై చేస్తున్నావా? సో మామిడికాయ జ్యూస్ అనేది ఎప్పుడు ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది చక్కగా. ఇందులో విటమిన్స్ ఉంటాయి చిన్నపిల్లలకి. సీజనల్ ఫ్రూట్స్ కదా, సీజనల్ ఫ్రూట్స్ బాగుంటాయి అలా ఉన్నా సరే. ఇందులోనూ ఇది బంగినపల్లి బాగుంటుంది. మొత్తానికి అయితే కొయ్యబో అయిపోయింది. ఉండు. సో చూసారు కదండి, మా చెల్లిగారు అమ్మాయి అనమాట. తిను ఊరి నుంచి వచ్చిందనమాట. మా ఇంటికి సెలవులకి నేనే రమ్మన్నాను. సో వచ్చిన కాడి నుంచి ఎంత ఎంటర్టైన్మెంట్ అంటే అంత ఎంటర్టైన్మెంట్గా, అంత చలాక్గా ఉంటుంది అనమాట ఈ పిల్ల. తిన పేరు భూమి. సో ఈరోజైతే పెద్దమ్మ మనం మామిడికాయ జ్యూస్ చేసుకుందాం అని అంటే సరే అని చెప్పి, నేను ఫస్ట్ టైం అనమాట జ్యూసులు చేస్తాను కానీ మామిడికాయ జ్యూస్ అయితే నేను ఎప్పటికీ చేయలేదు. సో చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందని చెప్తాను, సరే ట్రై చేద్దామని చెప్పేసి ఇవాళ అయితే చేస్తున్నాం అనమాట. సో చూస్తూ ఉండండి తను ఎలా చేస్తుంది ఏంటి అనేది కూడా మనం చూద్దాం. ఇంకా మనకి ఇక్కడ టేబుల్ మీదకి అయితే తెచ్చేసుకుని పెట్టుకుంది. ఇందులో అయితే జ్యూస్ మామిడికాయది పల్పు ఉంటుంది కదా, అదైతే వేసేసిందండి ఇందులో. దీంట్లో షుగర్ వేసి కొంచెం వాటర్ వేసుకుని ఆడేసుకుంటే అయిపోతుంది అనేసి అనంది. సో ఇప్పుడైతే అండి మనం ఇలాంటి పెద్ద స్పూన్లు అయితే ఒక చెంచా అయితే వేసుకోవాలి, చిన్న చెంచాలు అయితే ఒక 5 చెంచాలు అయితే పడుతుంది. షుగర్ వేసేద్దాం. ఇప్పుడైతే కొన్ని నీళ్ళు వేసుకుని అయితే ఆడుకోవాలండి. మామిడికాయ చాలా తీపి కదండి, అందుకే షుగర్ అయితే తక్కువ వేసుకున్నాను. మీకైతే ఎంత ఇష్టం ఉంటే అంత షుగర్ అయితే వేసుకోవచ్చు మీరైతే. ఓకే, ఇప్పుడు మిక్సీ ఆడేద్దాం. ఎంత నీళ్ళు వేసినా ఇది ఇంకా చిక్కగా ఉంటుంది చూసారా, అది దీనికి సెల్యూట్ చేయాలి. చూసారా ఎంత చిక్కగా ఉంది, ఇంకా వేసిన నీళ్ళు ఇంకా మొత్తం వేసేయాలండి బాటిల్ అండి. అంటే
జోరుగా అంటే కనుక మనకి బాగుంటుంది కదండి తాగదా. ఇప్పుడైతే మన జ్యూస్ అయితే చాలా బాగా రెడీ అవుతుందండి. సో మా భూమి అయితే జ్యూస్ రెడీ చేస్తుందండి. ఇదిగోండి చూడండి, చాలా బాగా అయితే రెడీ అయింది. నేను అసలు ఇంతలా వస్తుంది అనుకోలేదు అసలుకి. కరెక్ట్గా గిన్నె నిండులోకి అయితే వచ్చిందండి. 2 మామిడికాయలకి అయితే ఇంత గిన్నె నిండా అయితే వచ్చినాయండి. అవును కదా, ఒక్క మామిడికాయ అయితే సరిపోదని మేము 2 మామిడికాయలు వేసాం. చాలా ఎక్కువ క్వాంటిటీ అయితే అయిపోయింది మాకు. ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనం రేపు కూడా తాగొచ్చు. ఎన్ని రోజులైనా బాగానే ఉంటుందండి. మామిడికాయ అయితే పాడైపోదు జ్యూస్. ఇప్పుడైతే కలుపుకుందాం. గ్లాసుల్లో పోసుకుని సర్వ్ అయితే చేసేస్తుంది. ఇంకా నెక్స్ట్ అదే అందరికీ టేస్ట్ అయితే చూపిస్తుందంట. ఇప్పుడైతే జ్యూస్ అయితే వేసేసుకుందాం. చాలా పెద్దమ్మకి అయితే జ్యూస్ ఇచ్చేద్దాం. తయారు చెప్పు పెద్దమ్మ ఎలాగుందో. సో మా భూమి చేసిందండి ఫస్ట్ టైం అనమాట. నేను తాగిద్దాను మట్టుకి ఇలాగా మ్యాంగో జ్యూస్. సో తాగి చూసిన తర్వాత రిజల్ట్ అనేది ఖచ్చితంగా చెప్తాను నేను. అబ్బబ్బా చాలా బాగుందండి. నిజమే చెప్తున్నాను. మీరు కూడా మీ ఇంట్లో తప్పనిసరిగా ట్రై చేసుకుని తాగండి. వేసవి కాలం అందులోనూ ఇలాంటి జ్యూసులు మనం ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకుని తాగడం వల్ల చాలా బాగుంటుంది. సో టేస్ట్ అయితే అమేజింగ్ అండి, చాలా బాగుంది. నువ్వు కూడా తాగమ్మా. చాలా అంటే చాలా బాగా వచ్చిందండి జ్యూస్ అయితే. చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం అయితే బాగా వచ్చిందండి. మన పొట్టు అయితే బాగా పలుచగా చేసాం మా ఇంటికాడ అయితే. ఇదైతే బాగా చిక్కగా బాగా వచ్చింది. 2 కాయల వల్ల ఒక గిన్నె నిండా వచ్చింది. ఒక 20 మందికి అలా సరిపోయేలాగా గుడ్డు గలసలు అయితే సరిపోతుంది. నేను అసలు అయితే ఇలా ఉంటుంది టేస్ట్ అని అస్సలు అనుకోలేదండి. నేను మామూలుగా ఏదో జస్ట్ క్యాజువల్గా చేస్తారు కదా అనుకున్నాను, కానీ టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉందండి. సింపుల్గా చేసినా చాలా బాగుంది టేస్ట్ అయితే. నేను అసలు ఇంకో గ్లాస్ పోసుకుని తాగేస్తాను. మీ ముందు గ్లాస్ తాగుతున్నాను ఇప్పుడైతేను. ఈ ప్రోడక్ట్ దీనికి సంబంధించిన ఎక్కువ అక్కర్లేదండి. ఓన్లీ పంచదార, కొన్ని నీళ్లు అంతే అండి. మామిడికాయ జస్ట్ చక్కెర, వాటర్ అంతే. చాలా సింపుల్ గా అయిపోయింది. సింపుల్ తో మంచి కలర్ అయితే ఈ మామిడికాయలు ఉండటం జస్ట్ మనకి బయట మనకి మ్యాంగో జ్యూస్ ఎలా అమ్ముతారు చూడండి, సేమ్ ఆ టేస్ట్ లోనే ఉంది. వాళ్ళు ఇంకా లిక్విడ్స్, అదర్ ప్రిజర్వేటివ్స్ అవన్నీ వేస్తారు. మనకి అవన్నీ లేకుండా ఫ్రెష్ గా మన ఇంట్లో దొరికే మామిడికాయ అయితే చక్కగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా అయితేను మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మా భూమి వల్ల నేనైతే ఇవాళ టేస్ట్ చేయగలిగాను అనమాట. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే, మా భూమి వీడియోస్ ఇంకా మీ అందరూ ప్రోత్సహించినట్టయితే, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు చూస్తూనే ఉండండి సునీతాస్ వరల్డ్. అలాగే కొత్తగా చూస్తున్నట్టయితే ఎవరైనాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. వెళ్తూ మీ విలువైన మాటల్ని కామెంట్ రూపంలో అయితే తప్పనిసరిగా పెట్టండి. ఓకే, థ్యాంక్ యూ.